హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పథకాల్లో ఇది చాలా గొప్పదని చెప్పాలి. ఎందుకంటే ఉచితంగా మనకి గ్యాస్ ప్లస్ సిలిండర్ కూడా మనకి ఫ్రీగా ఇస్తారు. అంతేకాకుండా దాని తర్వాత నుంచి బుక్ చేసుకునే సిలిండర్ పైన కూడా మనకి 400 రూపాయలు అయితే తగ్గనుంది. సో ఆ కేంద్ర పథకాన్ని నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి, మనకి ఎలా వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే లైక్ చేయండి. సో టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. ఇది ఆడవాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఈ పథకం పేరు ఏంటంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఇది ప్రీవియస్గా ఉన్న స్కీమే, కానీ రీసెంట్గా దీనికి నేమ్స్ అనేది మార్పులు చేర్పులు చేసిన తర్వాత మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద అయితే చాలా మనీ అవుతుంది. సో దీనిలో మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉన్నా సరే మీ పేరు మీద లేదంటే మీ ఆధార్ కార్డుకి లింక్ అవ్వలేనట్టుగా గ్యాస్ ఉంటే కనుక మీరు ఈ గ్యాస్ కనెక్షన్కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి ఉన్న అర్హతలు ఏంటనేది మనం చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ లేడీస్ మాత్రమే అప్లై చేయాలి. ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అప్లై చేయడానికి అర్హులు. సో దాంతోపాటు వాళ్ళు అప్లై చేయడానికి ముందుగా ఏం చేయాలంటే, అధికారిక వెబ్సైట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అని టైప్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఆ వెబ్సైట్లో మనకు ఒక ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దానిలో డౌన్లోడ్ అయిన ఫామ్లో మీరు అన్ని కాలమ్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా, పేరెంట్, వయసు ఎంత, ఆధార్ కార్డ్ నెంబరు, తర్వాత రేషన్ కార్డు, ఇవన్నీ జిరాక్స్లు, ఫొటోస్ ఇవన్నీ దాంట్లో పెట్టిన తర్వాత మనకి అక్కడ డౌన్ కాలంలో అడుగుతుంది, మీకు 2 బర్నర్ గ్యాస్ కావాలా, 3 బర్నర్ గ్యాస్ కావాలా అని చెప్పేసి అడుగుతుంది. అక్కడ గ్యాస్ సిలిండర్స్ కూడా మనకు కావాల్సిన వెయిట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనం సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే, మీ ఆధార్ కార్డు కావాలి. అంతేపాటు మీతో పాటు మీ ఫ్యామిలీలో ఉండే అందరు ఆధార్ కార్డ్స్ కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా అడ్రస్ ప్రూఫ్ కోసం ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ ఇలాంటివి కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత మన ఆధార్కి లింకప్ అయిన మొబైల్, దానికైతే ఓటీపీ అనేది వెరిఫికేషన్ కోసం వస్తుంది. సో ఇవన్నీ తీసుకుని మనం ఆ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు సంబంధిత గ్యాస్ కనెక్షన్ డీలర్స్ ఉంటారు కదండి మన దగ్గరలో, మీరు ఏ గ్యాస్ అయితే కావాలనుకుంటున్నారో ఆ గ్యాస్ డీలర్స్ దగ్గరలో ఉంటాయి కదండి సంస్థలన్నీ కూడా, అక్కడికి వెళ్ళి మనం ఈ అప్లికేషను ప్లస్ మనం ఈ ఐడి ప్రూఫ్స్, ఫొటోస్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్, తర్వాత ఇవన్నీ కూడా మనకి అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ పథకం అనేది అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మనకి కొంచెం టైం అయితే పడుతుంది. టైం పట్టిన తర్వాత మీ ఫోన్కి అయితే మెసేజ్ వస్తుంది అప్రూవ్ అయినట్టు. అప్పుడు మాత్రమే మీరు ఆ గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హులైనట్టు. సో ఈ విధంగా మనకి గ్యాస్ సిలిండర్ అనేది ప్లస్ స్టవ్ కూడా మనకి ఈజీగా మనకి ఫ్రీగా అయితే వస్తుంది. దాని తర్వాత మీరు బుక్ చేసే సిలిండర్ ఎగ్జాంపుల్ 1100 రూపీస్కి మీ సిలిండర్ పర్చేజ్ చేస్తున్నట్టయితే మీరు దాంట్లో 400 లెస్ అయ్యి మీకు అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 1100 కొంటే 700 మాత్రమే మీరు పే చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ టైం నుంచి రిమైనింగ్ 400 అమౌంట్ ఉంది కదండి, అది మీరు డెలివరీ టైంలో పే చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మీ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉజ్వల యోజన పథకం అయితే వర్క్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎవరైనా ఇప్పటివరకు అప్లై చేయనట్టయితే అప్లై చేసుకోండి, లేదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.